హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే, మీరు కనుక పేటీఎం అనేది రెగ్యులర్గా వాడుతున్నట్టయితే సో కంపల్సరీగా కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ అనేవి చేసుకున్నట్టయితేనే మీరు పేటీఎం అనేది సెక్యూర్గా మరియు ప్రైవేట్గా అయితే ఉంచుకోవచ్చు. ఎటువంటి మనకు స్కామ్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండానైతే మనం చూసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే పేటీఎం అయితే ఓపెన్ చేద్దాం. పేటీఎం ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకు వచ్చేసి ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు ఏదైతే ప్రొఫైల్ నేమ్ ఉంటుందో మీది, సో ఆ ప్రొఫైల్ నేమ్ సంబంధించిన 2 లెటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దాని మీద అయితే ఇప్పుడు ప్రెస్ అయితే చేసుకోవాలి. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు కిందికి ఈ విధంగానైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ప్రొఫైల్ సెట్టింగ్స్ అని చెప్పేసి లాస్ట్ నుంచి వెళ్ళి థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ 4th ప్లేస్లో మనకు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఉంది కదా. దాన్ని వచ్చేసి ఇప్పుడు మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ప్రైవేట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మీకు కంపల్సరీగా ఇవైతే మీకు తెలివే అనమాట. సో ముందుగా ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏ ఆప్షన్ని చూస్ చేసుకోవాలంటే మేనేజ్ పేటీఎం సెక్యూరిటీ షీల్డ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, మన మొబైల్ స్క్రీన్ లాక్ ఏ విధంగానైతే ఉంటుందో, మనం ఏదైతే యాప్కు పెట్టుకుంటామో మన స్క్రీన్ లాక్ వచ్చేసి అది వచ్చేసి మనం ఫోన్కి సంబంధించింది కాబట్టి అది మనల్ని కొంతవరకే సేఫ్గానైతే ఉంచగలుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి పర్మనెంట్గా మనకి ఏం చేస్తుంది అంటే సెక్యూరిటీ షీల్డ్ లాక్ అయితే వర్క్ చేస్తుంది. సో దీన్ని అయితే ఎనేబుల్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్ స్క్రీన్ లాక్ ఏదైతే ఉంటుందో అది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా మీ స్క్రీన్ లాక్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఇచ్చేసేయండి గైస్. సో మీ స్క్రీన్ లాక్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద రైట్ టిక్ ఉంది కదా, దాన్ని అయితే ఇచ్చేసిన తర్వాత ఇది యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పేటీఎం సెక్యూరిటీ షీల్డ్ ఈజ్ యాక్టివేటెడ్ అని చెప్పేసి పడ్డది కదా. ఈ విధంగానైతే యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో ఇది వచ్చేసి డబుల్ ప్రొటెక్షన్ లాగా మీకు పేటీఎం ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో అది వచ్చేసి ప్రొటెక్టివ్గా అయితే ఉండబడుతుంది. సో ఇక్కడ మీరు కింద చూసినట్టయితే నెక్స్ట్లో అలో రిమోట్ డెస్క్టాప్ యాప్స్ ఆన్ ఫోన్ అని చెప్పేసి ఉంది. సో మీరు దీన్ని కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఇది ఈ ఫ్రాడర్స్ అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే, మనకు ఎనీ డెక్స్ కానీ క్విక్ సపోర్ట్ కానీ ఈ యాప్ల ద్వారా మన మొబైల్ అనేది యాక్సెస్ చేయడానికి చూస్తూ ఉంటారనమాట. సో మీరు ఇక్కడ చదువుకున్నా సరే ఇక్కడ అదే రాసి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రాడర్స్ మే ట్రై టు యాక్సెస్ యువర్ అకౌంట్ రిమోట్లీ అండ్ స్టీల్ యువర్ మనీ విచ్ కెనాట్ బి రిఫండెడ్ అని చెప్పేసి ఉంది, రిటర్న్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా ఈ 2 యాప్స్ ద్వారా మీ మొబైల్ దాకైతే ఎంటర్ అయిపోయి బై డిఫాల్ట్గా మీరు ఏం చేయకున్నా సరే మీ ఏదైతే మీరు చేస్తూ ఉంటారో అవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళైతే మీ దాంట్లో మనీ ఉన్నట్టయితే ఆ మనీని మొత్తం స్టీల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో దీనివల్ల మీకు ఏం జరుగుతుంది అంటే, మీకు తెలిసిందే ఆ నష్టం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, మీరు ఎన్నో రోజులు కాపాడుకున్న డబ్బులు వచ్చేసి మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దాని తర్వాత మీరు ఎంత మొత్తుకున్న అమౌంట్ అనేది మళ్ళీ రావు కాబట్టి, సో ముందుగానైతే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అనేబుల్ అయితే ఉండొద్దు అనమాట. ఇది వచ్చేసి ప్రజెంట్ ఏముండాలంటే ఆఫ్ అయితే ఉండాలి. సో ప్రస్తుతానికి మీరు చూసినట్టయితే ఇక్కడ ఆఫ్ చేసుకోమని చెప్పేసి అది ఇంటిమేషన్ అయితే ఇస్తుంది. సో ప్రస్తుతానికి మీ మొబైల్లో డిఫాల్ట్గా ఈ విధంగా ఉన్నట్టయితే ఓకే, దాన్ని ఏం చేయకండి, ఆన్ అయితే చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. సో ఎందుకంటే ఇది వచ్చేసి ఆఫ్లో ఉంటేనే ఈ ఏదైతే యాక్సెస్ సిస్టమ్స్ ఉంటాయో వాటికైతే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, కంట్రోల్ స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనకు ప్రజెంట్ ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా అంటే ఆఫ్లోనే ఉండాలి. ఇది కూడా బై డిఫాల్ట్గా మీ దాంట్లో ఏదైనా ఆన్ అయినట్టు కనిపించింది అనుకోండి, వెంటనే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆఫ్ అయితే చేసుకోవాలి. సో ఇది ఎందుకంటే మన సేఫ్టీ గురించి కాబట్టి, మన స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి వేరే పర్సన్ చూడకుండా ఉండాలంటే కంపల్సరీగా ఇది వచ్చేసి ఆఫ్లోనైతే ఉండాలి. ఇక్కడ మీరు చదువుకోవచ్చు, సమ్ హై సెక్యూరిటీ పేజెస్ విచ్ కంటెంట్స్ యువర్ సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విల్ కంటిన్యూ టు బ్లాక్డ్ ఫర్ యువర్ సెక్యూరిటీ. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కంపల్సరీగా ఆఫ్లోనైతే ఉండాలి. ఒకవేళ మీ దాంట్లో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చెప్పేసి చూసుకోండి. ఆఫ్లో ఉన్నట్టయితే ఓకే, మీరు వచ్చేసి సెక్యూర్గా ఉన్నారనమాట. ఆన్లోనైతే ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఈ విధంగా ఆన్లో ఉన్నట్టయితే ఎవరో ఒకరు మీ స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఫోన్ సంబంధించిన రికార్డింగ్స్ ఉంటాయో అవన్నీ మొత్తం ఎవరో ఒకరు చూస్తున్నట్టు అర్థం. సో ఈ విధంగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్లో ఏమని ఉంది, మేనేజ్ అకౌంట్స్ ఆన్ ఆల్ డివైజెస్ అని చెప్పేసి ఉంది. లాస్ట్ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు కొన్ని ఈ విధంగా ఏవైతే మన పేటీఎం అనేది ఎన్ని డివైజెస్లో ఇప్పటి వరకు లాగిన్ ఉంది అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేటీఎం కనుక ఒక 2-3 డివైజ్లలో లాగిన్ ఉందనుకోండి, సో కంపల్సరీగా మీరేం చేస్తారు, మీ అకౌంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వాడుతున్నారో దాంట్లో లాగిన్ అయ్యేటట్టే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా ప్రజెంట్ ఏమైనా ఉంది, దాంట్లో 3 ఉన్నాయి అన్నమాట. ఒకటి వచ్చేసి పేటీఎం ఉంది, ఒకటి వచ్చేసి పేటీఎం ఫర్ బిజినెస్ ఉంది, పేటీఎం ఫర్ బిజినెస్ అని
అని చెప్పేసి ఇంకో డివైస్లో కూడా ఉంది. ఒప్పో ఫోన్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి వేరే అతని పర్సన్ ఫోన్ అన్నమాట. సో వాళ్ళ ఫోన్లో కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాన్ని సింపుల్గా లాగౌట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా లాగౌట్ అని మళ్ళీ ప్రెస్ చేసినట్టయితే సో ఆ పర్సన్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్లోకి వెళ్ళి లాగౌట్ అయితే అయిపోతుంది అనమాట. వాళ్ళ ఫోన్లోకి అయితే రాదనమాట. సో ఈ విధంగా మీ ఫోన్ ఏదైతే ఉంటుందో అక్కడ షో కావడం జరుగుతుంది. నేనైతే బ్లర్ చేసిన మీ ఫోన్ ఏదైతే ఉంటుందో అదైతే షో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ రెడ్మీ అయితే రెడ్మీ అని షో అవుతుంది, లేకపోతే ఒప్పో అంటే ఒప్పో షో అవుతుంది. సో మీ రెడ్మీ ఫోన్ కాబట్టి కంపల్సరీగా మీరైతే రెడ్మీ అనేది ఉంచుకొని వేరే డివైస్లు ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి లాగౌట్ చేసి పారేసేయండి. సో ఫైనల్లీ ఇవి ఫ్రెండ్స్ మీరు పేటీఎంలో చేసుకోవాల్సిన సెక్యూరిటీ సెట్టింగ్స్ ఏవైతే చెప్పానో ఇవి వచ్చేసి కంపల్సరీగా చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.